నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేస్తున్న వంతాల సుబ్బారావుకి పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు కేటాయించాలని అధిష్టానంను కోరుతున్నారు. 1,30,000 ఓట్లు బ్యాంకు ఉన్న పీవీటీజీ కులాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎంతో మంది వచ్చి ఎంతో మంది వేరు పార్టీలకు వెళ్లిపోయారు. కానీ వంతల సుబ్బారావు మొదటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అల్లూరు జిల్లాలో పనిచేస్తున్నారని, వంతల సుబ్బారావుకి తప్ప వేరే ఎవరికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుందని, ఇది అధిష్టానం గుర్తించి వంతల సుబ్బారావుకి ఎమ్మెల్యే సీటు కట్టించినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుండి 1,30,000 ఓటు బ్యాంక్ ఉన్న మేము గెలిపించి రాహుల్ గాంధీకి, షర్మిలారెడ్డికి పాడేరు నియోజకవర్గం నుండి బహుమతిగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు. మాది చింతపల్లి మండలం కొమ్మంగి పంచాయతీ పాడేరు నియోజకవర్గం. నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను, ఒక నాయకుడిగా నేను పనిచేస్తా ఉన్నాం. మరి ఈరోజు వంతల సుబ్బారావు గారు విషయంలో చూసినట్లయితే చాలా అలుపెరగని పోరాటం చేసినటువంటి మా నాయకుడు, మా జాతి నుంచి ఒక జాతి ముత్యంగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మరి ఎంతో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జీరో స్థాయిలో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు 1,000 సంఖ్యలో జనాల్ని, కార్యకర్తలను తయారు చేసుకున్నారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి గుర్తించి సుబ్బారావు గారికి మరి టికెట్ అనేది కన్ఫర్మ్ చేయాలని మరి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మరి ఎంతో కష్టపడి రాత్రనక పగలనక మరి కార్యకర్తలను తయారు చేస్తూ ప్రతి డోర్ టు డోర్ టచ్ చేస్తూ సుబ్బారావు గారు తనదైన పనిగా మరి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయిలో తీసుకురావాలని చెప్పేసి ఎంతగానో కష్టపడి పనిచేశారు. మాకు చిన్న విషయాలు అంటే బయట సుబ్బారావు గారికి టికెట్ అంటే ఎమ్మెల్యే టికెట్ కాకుండా మరి వేరే దారిలో మళ్ళిందని చెప్పేసి మాకు తెలిసింది. ఆ తెలిసిన విషయంలో కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు. అదేమీ కాకుండా అధిష్టానం కూడా మరి కష్టపడిన వ్యక్తిని గౌరవించి ఆ యొక్క ఎమ్మెల్యే టికెట్ని చేయాలని, సుబ్బారావు గారికి ఇవ్వాలని కోరుకుంటూ సభాముఖాన్ని తెలియజేసుకుంటున్నాం. రామకృష్ణ, మాది గుంజివీధి గ్రామం, బల్పం పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈరోజు కోరవలసింది, ఈరోజు మేము సభకు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీ సుబ్బారావు గారు కోసం మేము ఈరోజు కార్యకర్తలుగా పనిచేస్తూ ఈ రోజుల్లో రాత్రి పగల్లో ఒక కార్యకర్తలుగా పనిచేస్తూ ఈరోజు బలపతం చేసుకొని ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్యే చేయాలని ఒక పూర్తి ఆశతో పాటు ఈరోజు మేము ఎంతో బలోపేతంగా మేము కష్టపడాము. అందుకబట్టి ఈ రోజుల్లో ప్రభుత్వంకు కోరేది ఖచ్చితంగా మాకు సుబ్బారావుకు టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలని, ఆయనకు మేము ఎమ్మెల్యే చూడాలని ఒక ఆశతో మేము ఈ రోజుల్లో కష్టపడుతున్నాము. ఎందుకంటే షర్మిలారెడ్డి గారు చింతపల్లి మీటింగ్ చేసిన రోజుల్లో కూడా, అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన రోజు కూడా ఖచ్చితంగా డిక్లేర్ చేసింది, సుబ్బారావు గారికి మీ ఎమ్మెల్యే గెలిపించాలి, ఖచ్చితంగా మెజార్టీతో గెలిపించాలని కూడా వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. అందు సందర్భంలో మేము ఎంతో హ్యాపీతో ఈ అల్లూరు సీతారామ జిల్లాలో మరి మాకు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి వంతల సుబ్బారావు ఎమ్మెల్యే అయిపోతున్నాడు. ఈ రోజుల్లో మా అందరి కోసము ఖచ్చితంగా సేవ చేయకుంటున్నారని మేము ఆశతో ఈరోజు చేస్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఈరోజు అక్కడ మాకు లేదు టికెట్ అయితే సుబ్బారావుకు తారుమారు అవుతుంది అని తెలిసిన సందర్భంలో మేము అధిష్టానంకి ఖచ్చితంగా మా సుబ్బారావుకి టికెట్ కావాలని ఆయనకు రిక్వెస్ట్ కోరుతున్నాము. ఖచ్చితంగా సుబ్బారావుకి టికెట్ ఇస్తే మేము తప్పకుండా మెజార్టీతో గెలిపిస్తామని మేము భావనతో ప్రభుత్వం అధిష్టానం కూడా ఖచ్చితంగా కోరుతూ నేను